నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వాలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రవిచంద్రారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. రవిచంద్రారెడ్డి గారు నమస్కారం సార్. సార్ నమస్కారం. రవిచంద్రారెడ్డి గారు, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. అలా వచ్చారు, ఇలా వెళ్ళిపోయారు. పక్కా ప్లాన్ ప్రకారం అనర్హత వేటు అంటే 60 రోజులు వరుసగా రాకపోతే సభ్యత్వం రద్దయిపోతుందని ఒక నిబంధన ఉంది. దానికోసమే, అది తప్పించుకోవడం కోసమే ఆయన సభకు అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయారు. ఆ ఉన్న కాసేపు కూడా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ డిస్టర్బ్ చేసి మరీ వెళ్ళిపోయారు. ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు మీరు? మొదటగా బీజేపీ సీనియర్ నాయకులు అన్నారు, కానీ బీజేపీలో ఇంకా నేను సీనియర్ కాదు. ఈ మధ్యనే వచ్చా, ఒక నెల రోజుల సమయం గడిచింది. కానీ రాజకీయాల్లో మాత్రం సీనియర్నే. 17 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి. సో మొదటగా ఈరోజు అసెంబ్లీ ఏదైతే స్టార్ట్ అయిందో, వైఎస్ఆర్సీపీ సభ్యులు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు సభకు రావడం మంచి పరిణామమే. అది కారణం ఏదైనా కావచ్చు. ముఖ్యంగా డిస్క్వాలిఫికేషన్ అనే అంశాన్ని తీసుకొని తన డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని వచ్చారని అందరంటే అది నిజమైన అబద్ధమైన సభకు రావడం మాత్రం వాంఛనీయమైన పరిణామమే. వచ్చిన మొదలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదనిపించింది. ఎందుకంటే కాసేపైనా ఉండాలి. వీ వాంట్ జస్టిస్ అంటే గవర్నర్ గారు ఇనిషియల్గా ఇచ్చే స్పీచ్ని ఆపేసి వెంటనే న్యాయం ఏం చేయలేరు కదా. స్పీకర్ వచ్చినాకైనా అడుగుంటే బాగుండేది. అలా కాకుండా గవర్నర్ గారి స్పీచ్కి అడ్డపడ్డ వైనం కాదు సార్. ఇప్పుడు సార్ రావటము, అరవటము, వెళ్ళిపోవటం అంటే కేవలం ప్రజెంట్ వేయించుకోవటం, దానికోసం మాత్రం వచ్చినట్టు కనపట్ల. క్లాస్ మొదలవగానే అల్లరి చేయడం అనేది ఎంత అసభ్యంగా ఉంటుందో అలాంటి పరిస్థితి కనబడింది. చట్టసభకు ఉండాల్సినంత గౌరవాన్ని ఖచ్చితంగా అందరూ ఇవ్వాలి. చట్టసభకు ఎన్నిక కావడమే ఒక వరం, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం. దాన్ని గౌరవించాలి. అది ఒక రఫ్గా బిహేవ్ చేసే స్టూడెంట్ లాగా, అల్లరి చేయడానికి ఉపయోగించే సభలాగా, లైవ్లో పోయేప్పుడు నినాదాలు ఇవ్వడానికి పరిమితం అయితే అటువంటి వాళ్ళని సభలకు పంపడం ఎందుకు అని ప్రజలు అనుకునే రోజులు ముందు రోజుల్లో వస్తాయి. ఎందుకంటే ప్రజలు చాలా చైతన్యవంతులు అవుతున్నారు. ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్తో పాటు యువత అంతా గమనిస్తున్నారు. రాబోయే జనరేషన్స్కి ఓటు వేయాల్సింది ఇప్పుడు యువతే కదా. ఖచ్చితంగా కూడా అల్లరి చేసే వాళ్ళని అసెంబ్లీకి పంపకపోవచ్చేమో, ఓట్లు వేయకపోవచ్చేమో. ఆ కోణంలో అలా కాకుండా కాసేపు కూర్చున్న తర్వాత వాళ్ళ ప్రధానమైన డిమాండ్, వైసీపీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము ఇక్కడ కూర్చొని మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల గురించి మేము మాట్లాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఈ డిమాండ్ మేరకు ఇప్పటికే దీన్ని కోర్టులో కేసు వేసింది వైఎస్ఆర్సీపీ. ఏమనేసింది? మాకు 11 మంది ఉన్నప్పటికీ అసెంబ్లీలో 3 పార్టీలు ప్రభుత్వంలో ఉన్నందువల్ల ఉన్న 4వ పార్టీగా మేము మాత్రమే ప్రతిపక్షంగా ఉన్నాం. కాబట్టి దీని విషయంలో దయచేసి కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి మాకు ప్రతిపక్ష హోదాను కల్పించాల్సిందిగా కేసు నడుస్తోంది. కేసు నడిచినప్పటికీ అది 5 సంవత్సరాలు కూడా తేలే అంశం కాదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే చట్టసభలకు సంబంధించి ఎయిదర్ ఇట్ మే బి అసెంబ్లీ ఆర్ ఇట్ మే బి పార్లమెంట్, స్పీకర్లకి ఉన్న పవర్ని కోర్టులు ఇంతవరకు తమ చేతుల్లోకి తీసుకోవడం అనేది జరగల. సో అటువంటప్పుడు కేసు వేసినా ఫలితం ఉండదని తెలిసినా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం బేసిక్గా ఉన్న హక్కు. అంత మాత్రం చేత మరి రాబోయే 5 ఏళ్ళు మేము ప్రశ్నించాలంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రశ్నిస్తాం, లేకుంటే ప్రశ్నించేది లేదు. చట్టం పరిధిలో ఎప్పుడు రావాలన్నా అప్పుడు వస్తాం, కాసేపు ఉంటాం, నినాదాలు ఇస్తాం, వెళ్ళిపోతాం అంటే జనం గమనిస్తున్నారు. అది తెలుసుకోవాలి. ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ మైక్ ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే ఇచ్చే సమయం సభానాయకుడికి ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడికి ఎక్కువ సమయం లభిస్తుంది. ఇది వాస్తవం. దానివల్ల ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు సంబంధించిన అంశాలని, అమలు చేయని మేనిఫెస్టోలో హామీల్ని నిలదీసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలా కాకుండా నార్మల్ సభ్యుడిగా ఉంటే 175 మంది సభ్యుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక సభ్యుడిగా ఎంత సమయం వస్తుందో అంతే ఇస్తారు. కానీ ఒక రిక్వెస్ట్ పెట్టచ్చు, నా 11 మంది సభ్యుల సమయం నాకే ఇవ్వండి అని స్పీకర్ని కోరచ్చు. దానికి విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు, దాన్ని మీడియాలో ప్రొజెక్ట్ చేయొచ్చు. ఇది న్యాయమే కదా అని జనం కూడా ఆలోచించే అవకాశం కల్పించవచ్చు. ఇలా ఎందుకు ఆలోచించట్లేదంటారు? అంటే ప్రతిదీ రాజకీయ కోణంలో పోతున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు 175 మంది సభ్యుల సమయంలో 11 మంది సభ్యుల సమయం కొంత ఉంటుంది.
11 మంది సభ్యుల్లో ఒకరే ఆ సమయాన్ని తీసుకుంటే కొన్ని క్వశ్చన్స్ నైనా సంధించవచ్చు. అవును. ఒక సంవత్సర కాలంలో ఎన్నిసార్లు జరుగుతుంది సార్? అసెంబ్లీ 4 సార్లు జరుగుతుంది. ఆ 4 సార్లు కలిపితే కూడా 60 రోజుల కన్నా తక్కువ జరుగుతుంది. 60 రోజుల్లో ఎన్ని రోజులు మనం అటెండ్ అయినా కాస్త హుందాగా ఉండి, ఒకవేళ ప్రతిపక్షం గేలి చేసినా కూడా, అవమానపరిచినా కూడా, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని చరిత్ర నిరూపించింది. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానించారు, ఆ రోజు జయలలిత గారిని అసెంబ్లీలో అవమానించారు. అవును. శబదం బట్టి బయట వెళ్ళారు, తిరిగి అసెంబ్లీకి ముఖ్యమంత్రులుగా వచ్చారు. చరిత్ర సాక్ష్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించే దశ తీవ్రమైంది అనుకోండి, ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ప్రజలు అన్ని గమనిస్తారు. సింపతి యాంగిల్ అనేది ఒకటి ఉంటుంది. అరే మన కోసం మాటలు పడుతున్నాడు, సభలో మన కోసం ప్రశ్నించాలని కూర్చున్నాడు, నిలకడగా మన కోసం నిలబడుతున్నాడు, అలా వచ్చి అలా వెళ్ళిపోవట్లేదు, సభలో ఉండి అవమానాలు భరిస్తున్నాడు, మనమే కదా 18 సీట్లు కూడా ఇవ్వకుండా ఆ నాయకుడికి మనం ఈ స్థితి తెచ్చామని ప్రజలు ఆలోచిస్తారు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా చూశాను నేను. ప్రతిపక్ష నాయకుడి హోదా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చేది కాదు. ఇన్ ద సెన్స్ అసెంబ్లీ స్పీకర్ గారు తీసుకునే నిర్ణయం అయినప్పటికీ సాంప్రదాయం రీత్యా, ఏదైతే గతం నుంచి రాజకీయ పక్షాలన్నీ సభా సాంప్రదాయాల రీత్యా ప్రతిపక్ష హోదాకి 18 సీట్లు కావాలి కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అన్నాడు. ఇక్కడ ఆ విషయం అక్షరాల సత్యం. కానీ ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ ఉంది. 5 సంవత్సరాల పాటు మీకు ప్రతిపక్ష హోదా రాదు, మీరు ఇలాగే గోల చేస్తామంటే కుదరదు, గుర్తుపెట్టుకోండి అని కూడా అన్నారు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 10% సీట్లు రావాలని రాసి లేదు. కానీ ఇదే సాంప్రదాయం భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. ఇప్పుడు కొత్త సాంప్రదాయాన్ని తెరదీయమంటే కోర్టుకి మీరు వెళ్ళే అవకాశం ఉంది. మీరు కోర్టుకు వెళ్ళారు, కానీ కోర్టులో 5 సంవత్సరాల పాటు అది నెరవేరే విషయం కాదు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు మీకు ప్రతిపక్ష హోదా దొరకలేదనే నెపంతో 5 సంవత్సరాల పాటు మీరు జనం కోసం అసెంబ్లీ నుంచి మాట్లాడినంటే మాత్రం ప్రజలు దాన్ని వేరే విధంగా నెగటివ్ గా తీసుకునే తీరు చూస్తుంటే అసెంబ్లీలో ఈ 5 సంవత్సరాల పాటు అసలు ఆ సీట్లో కూర్చొని 10 నిమిషాలు కూర్చోటం కావచ్చు, మాట్లాడటం కావచ్చు, ఇక వైసీపీ శ్రేణులు ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటారు. అది ప్రజలు కూడా సార్, ప్రజలు అన్ని గమనిస్తారు. వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒక్కసారి అవకాశం వస్తుంది ఓటు రూపంలో వాళ్ళు నిర్ణయం తీసుకునేందుకు. నాకు తెలిసినంత వరకు ఒక సాధారణమైన వ్యక్తిగా, ఒక ఓటర్గా ఎవరి రోల్ వాళ్ళు పోషించాలని కోరుకుంటా. నేను ఈరోజు బీజేపీకి రిప్రజెంట్ చేసిన ఒక సాధారణమైన ఓటర్గా కూడా ఎవరి రోల్ వాళ్ళు పోషించాలనుకున్నా. ప్రజలు మనకేం తీర్పిచ్చారు? అసెంబ్లీ సభ్యుడిగా పంపించారు. మన పార్టీకి ఏమి ఇచ్చారు? మన పార్టీ ప్రతిపక్ష హోదా పొందలేకపోయింది. పొందలేకపోయినా ఇచ్చిన దాన్ని పెర్ఫామ్ చేస్తే ఆ వచ్చే అవరోధాలని, మీకు జరిగే అవమానాలని లైవ్ పోతుంది కదా. ఆడ లైవ్ లేకుండా ఉంటే అది మీరు అసలు లోపల ఏం జరిగిందో బయటకు చెప్పుకోలేని పరిస్థితి. లైవ్ వెళ్తుంది, ప్రజలు చాలా ఆసక్తిగా ఒకప్పుడులాగా. సరే, ఇక్కడ ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నాయకులు విమర్శిస్తారేమో, అవమానిస్తారేమో అని ఒక మాట అన్నారు మీరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ నాయకుడిని ఈరోజు ఘోరంగా అవమానించారని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. మీరు వినే ఉంటారు, అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నిలబడి ఉన్నారు. అందరూ డిమాండ్ చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు, ఏం చూస్తున్నావు ఇక్కడ, వాళ్ళతో పాటు వెళ్ళి అరువు నువ్వు కూడా అని అన్నారని, తీవ్రంగా దూషించారని బొత్స సత్యనారాయణ, ఆయన చాలా మనస్తాపానికి గురయ్యాడని ఒక ప్రచారం అయితే ఉంది. విజువల్లో మీరు చూసుంటారు, పక్కనే ఇట్లా ఇట్లా అంటాడు సీరియస్గా జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇలాంటి అవమానాలు ఉన్నాయంటారా పార్టీలో? నేనైతే చూడలేదు. నేను ఆ సమాచారం, నా దగ్గర ఎటువంటి సమాచారం లేదు. అవమానించడం అనేది జరిగి ఉండకపోవచ్చు. అందరితో కలిపి మనం కూడా అడగాల్సింది, గొంతెత్తాల్సింది అని ఏమన్నా అన్నారేమో మనకు తెలియదు. కానీ నాకు తెలిసినంతవరకు తండ్రితో సమానంగా ఏదైతే ఆయన్ని ఆదరిస్తున్నా అని చెప్పి ఎలక్షన్ ర్యాలీలో చెప్పాడు కాబట్టి, బొత్స సత్యనారాయణ గారికి ఇమీడియట్ గా ఫ్లోర్ లీడర్ గా కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి బొత్స సత్యనారాయణ గారిని గౌరవిస్తూనే ఉంటుంది పార్టీ అని నేనైతే నమ్ముతున్నా, వైఎస్ఆర్సీపీ. కానీ నేను చూడని అంశాన్ని గురించి నేను మాట్లాడలేను. కానీ ఒకటి మాత్రం నిజం, నినాదాలు ఇస్తే వచ్చేది కాదు ప్రతిపక్ష హోదా. నినాదాలు ఇచ్చి సభను డిస్టర్బ్ చేస్తే వచ్చే హుందాతనము ఏమీ ఉండదు. రాజకీయ అంశమే. రాజకీయంతో మనకు జరిగిన అవమానాలని తప్పించుకోవడం కోసం మనం బయట రావచ్చు. నా లాంటి సగటు ఓటర్ ఏం కోరుకుంటున్నాడంటే, అవమానాలు భరించైనా సభలో ఉంటే ఇట్ ఈస్ అడ్వాంటేజ్ టు వైఎస్ఆర్సీపీ. ఎక్కువ అవమానిస్తే డిసడ్వాంటేజ్ టు కూటమి.
నా ఉద్దేశంలో ఇప్పుడు నేను కూటమికి తరపున బీజేపీలో ఉన్నాను కాబట్టి నేను కోరుకునేది కూడా వీలైనంత హుందాగా ప్రవర్తించండి, కూటమి నుంచి ఎక్కువ అవమానాలకు గురి చేయకండి అని నేను ఎందుకు కోరుకుంటున్నానంటే ప్రత్యర్థికి సింపతి యాంగిల్ వర్కౌట్ అయ్యే విధంగా ప్రవర్తించకుండా హుందాగా ఉంటే అరే వాళ్ళు ఎంత హుందాగా ఉన్నా కానీ వెళ్ళిపోతున్నారనే కోణంలో ప్రజలు చూస్తారు. ఓకే, నేననేది జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి వర్కౌట్ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు సభలోనే ఉండాలి, వాళ్ళు అవమానించాలి, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయింది, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన గెలుస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి మీరు ఇచ్చే సలహానా? సలహా కాదు, ఒక ఓటర్గా కోరుకునే వ్యక్తిత్వం ఎవరికైనా ఉంటే. ఎందుకంటే రవిచంద్రారెడ్డికి ఇంకా వైసీపీ మీద ప్రేమ పోలేదు, జగన్ మీద ప్రేమ పోలేదు, ఆయనకు పనికొచ్చే విషయాలు ఇట్లా ఇండైరెక్ట్ గా ఇంటర్వ్యూల్లో చెప్తా ఉన్నారు, మీ ప్రేమను చాటుకుంటా ఉన్నారు పరోక్షంగా. అంటే ఇది ఎటువంటి బూతు లేదు, ఇందులో నీతి ఉంది, కర్మ ఫాలోస్. మనం అవమానించాం, అవమానాన్ని తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ అవమానించిందా లేదా? 23 మంది సభ్యులు వచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా అఫీషియల్గా ఉన్నా అవమానించలేదా? తీసేసుకుంటే అక్కడితో సరిపోద్ది, తీసుకోకపోతే కర్మ ఫాలోస్. అంటే మళ్ళీ ఇంకో జన్మలో కూడా మళ్ళీ ప్రతిపక్షంగా ఉంటే ఖచ్చితంగా కూడా ఇది సూచన కాదు, ఇది డిమాండ్. మీకు ఇచ్చిన రోల్లో మీరు ఫిట్ ఇన్ అవ్వాలి, ప్రజలు అదే కోరుకుని మీకు అంతే ఇచ్చారు. అవమానం కోసం దడిసి ప్రజలు ఇచ్చిన రోల్ని పోషించకపోవడం తప్పు. నేను అట్ ద సేమ్ టైం కూటమికి సంబంధించిన వ్యక్తులందరికీ చెప్పేది, వాళ్ళని వీలైనంత అవమానించకుండా కానీ ఉంటే వాళ్ళకి ఆ సింపతి యాంగిల్ రాదు, అలా రాకూడదని నేను కోరుకుంటున్నా. ఆయన సభలోనే ఉండలేదు, ఇంకా అవమానించే పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి ఆయన పలసన అవుతాడు కూటమికి ప్లస్. అటువంటిప్పుడు మీరు ఇంకా హుందాగా ఉండండి, వాళ్ళే అవమానాలు పాలవుతారు. వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే పేరుతో వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్ ఏముంది సార్? స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. రవిచంద్రారెడ్డి గారు పార్టీ మారినా, భారతీయ జనతా పార్టీలోకి వచ్చినా సరే జగన్ మీద ప్రేమ చావలేదు, ఇంకా ఆయన ఆ ప్రేమాభిమానాలు కురిపిస్తూనే ఉన్నాడు. ఏ క్షణమైనా మళ్ళీ జగన్ చెంతకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఉన్నాడంటే బీజేపీ కోర్టుగానే ఉన్నాడేమో అని మీ మీద చాలా తీవ్రంగా అనుమానించే పరిస్థితి ఉంది. ఒకసారి మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలా మంది కోర్ట్ అంటూ కామెంట్స్ పెట్టారు. కామెంట్స్ పెట్టిన మాట వాస్తవం, నేను చూశాను. వలి గారు, నేను చెప్తున్నా, ఒకసారి జెండా పట్టిన తర్వాత ఏ పార్టీ కోసం అయితే జెండా పట్టామో ఆ పార్టీకి పనిచేయడమే నా ధర్మం, నా ధ్యేయం, దానికి అంకిత భావం. మీరు చూస్తారు రాబోయే రోజు. అట్ ద సేమ్ టైం నేను బీజేపీ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూటమి ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత నాకు పూర్తిగా ఉంది. ఈ కోణంలో నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ ప్రతి సభ్యుడిని కూడా, మా మంత్రుడిని కానీ అందరినీ గౌరవించాలి, వాళ్ళని డిఫెండ్ చేయాలి. దిస్ ఈజ్ మై రోల్ నౌ. నేను అనేది ఏంటంటే సభ సాంప్రదాయం ఎలా ఉండాలనేది చెప్పా. ఆ కోణంలో అటు చూసి ఒకవైపే చూస్తున్నారు మీరు, రెండో వైపు చూడండి. నేనేం చెప్తున్నా, కూటమికి సంబంధించి వీలైనంత వరకు అవమానం చేయకపోతే వాళ్ళకి ఆ సింపతి యాంగిల్ వర్కౌట్ కాకుండా ఆపుకోండి అని చెప్తున్నా.